ఖమ్మం పట్టణ జిల్లా గ్రంథాలయంలో తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన మల్లన్న గ్రంథాలయ వేదికగా పలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులపై ప్రేమ లేకపోవడంతో ఈ ఉప ఎన్నికకి అనివార్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను సీఎం రేవంత్ అధ్యక్షతన నెరవేరుస్తుందని, పట్టభద్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని మల్లన్న హామీ ఇచ్చారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్పందన ఈసారి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పోయినసారి అంటే పొరపాటు జరిగింది. ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం. మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మాకు పట్టభద్రులతోని సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇలా మా ప్రతినిధి వస్తూ ఉండు, మళ్ళీ ఆయన కోటేమని వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రుల ఓటు అడుగుతారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఓవైపు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు, ఇంకోవైపు ఏమో జీవో 46 తీసుకొచ్చి 317 జీవోలు తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తూ ఉన్నాడు. ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు ఉన్నా. దయచేసి పట్టభద్రులందరూ కూడా